అమ్మా ఇప్పుడే వస్తాను. ఓకే. ఏంటి శేఖర్? దేవా సార్, నీలాంబరి ఫోన్ చేస్తుంది. బయటికి వెళ్దాం రా. శేఖర్ ఇప్పుడు మాట్లాడు, మనం రెడీగా ఉన్నాం కదా. హలో హలో హలో, ఇందాక నుంచి కాల్ చేస్తుంటే కేర్లెస్ చేస్తావేంటి? మేము వచ్చాము. మేము అంటే పోలీసులతోనా, పోలీస్ కుక్కలతోనా? కుక్కే అనుకో, కానీ పోలీస్ కాదు. ఇది నన్నే అంటుందా దాన్నే అనుకుంటుందా? ఓ, భవానీ ఆంటీ కూడా వచ్చిందా? తన వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. లోపలికి కూడా రానని చెప్పు. కావాలంటే ధైర్యంగా ఒక్కదాన్నే ఇక్కడే ఉంటానని చెప్పు. టైం వేస్ట్ చేయకుండా ఎక్కడికి రమ్మంటావో చెప్పు, డీల్ మాట్లాడుకుని వెళ్తాను. అంత తొందర ఎందుకు బేబీ? అర్జెంటుగా నిన్ను నీ చెల్లెల మొగుణ్ణి చూడాలన్న ఆతృత. బావా బామ్మర్దులు మహానుభావులు కదా. డీల్ మొదలు పెట్టే ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీలాంబరి వైఫ్ ఆఫ్ నీలకంఠ వరప్రసాద్, నువ్వు ఎన్ని పాపాలు చేశావో, ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వరప్రసాద్తో చెప్పాలి. ఆ తర్వాత నన్ను వదిలేస్తావు కదా? తనకు వదిలేస్తాను, దానికి ముందు నువ్వు వదిలేయాలి. నేనేం వదిలేయాలి? కట్టమనేని ఇంటి పెద్ద కోడలన్న గౌరవాన్ని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని, గుర్తుని అన్నిటినీ వదిలేయాలి. అలాగే చెప్పావు కదా, వదిలేసే వస్తాను. నువ్వెక్కడుంటావో, ఎక్కడికి రమ్మంటావో చెప్పు. అర్థమైంది కదా? నాగపడకల చంద్రముఖి సెల్ దగ్గరికి నువ్వు రావాలి. అది కోర్టు బోన్ అనుకొని నువ్వు నిజం చెప్పాలి. ఓకే? వస్తున్నా. శేఖర్, నీలాంబరి వస్తాందా? చచ్చినట్టు వస్తుంది, చస్తుంది. నువ్వు రిస్క్ తీసుకోకు. తను చేసి నేరాలు ఒప్పుకున్నాక పోలీసులకు అప్పచెప్దాం, ఉరిశిక్ష పడుతుంది. తొందరపడి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు. జానీ, దేవా, శివ, సార్, లెట్స్ గో. ఓకే. జాగ్రత్త.